ప్రకృతి ప్రేమికుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం రెడ్డిపాలెంలోని ఆయన స్వగృహం వద్ద అంత్యక్రియలకు ప్రస్తుతం ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పుకోవాలి. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఆ తతంగానంతా కూడా కుటుంబ సభ్యులు స్థానిక ప్రజలంతా కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచి అటు పూర్తిగా రెడ్డిపల్లిలోని శ్మశాన వాటికకు అంతిమ యాత్రగా ఆయన పార్థివ దేహాన్ని తీసుకొని వెళ్తారు కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి పర్యావరణ ప్రేమికులు ఆయనని కడసారి చూసేందుకు, వీడ్కోలు పలికేందుకు ప్రస్తుతం తరలి వస్తున్నారని చెప్పుకోవాలి. గత కొద్దిసేపు క్రితం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి కూడా ఆయనకు వనజీవి రామయ్యకు నివాళులు అర్పించారు, పుష్పాంజలి ఘటించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాని మోడీతో సహా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూడా అటు వనజీవ రామయ్య మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. వనజీవి రామయ్య మరణం తీరని లోటని చాలా పెద్ద ఎత్తున ఆయనకు సంతాప ప్రకటనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి అంతిమ యాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అటు ఆయనను ఒక రథంపై ఇక్కడ నుంచి అంతిమ యాత్రగా రెడ్డిపాలెంలోని శ్మశాన వాటికకు తోడుకొని వెళ్తారు. ప్రకృతి ప్రేమికులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అన్ని రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా వనజీవి రామయ్య మృతి పట్ల చింతిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం పర్యావరణ ప్రేమికులంతా కూడా శోక సంద్రంలో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా చాలామంది పర్యావరణ ప్రేమికులు కావచ్చు, వివిధ సేవా రంగాలకు సంబంధించినటువంటి సామాజిక సేవకులు కూడా ప్రస్తుతం వనజీవి రామయ్య అంత్యక్రియలో పాల్గొనేందుకు తరలి వస్తున్నారు. 1947 జూలై 1న వనజీవి రామయ్య లాలయ్య పుల్లమ్మ దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుంచే మొక్కలు పెంచే ఆసక్తి వనజీవి రామయ్యకుంది. ఆయన విద్యాభ్యాసం, ప్రాథమిక విద్యాభ్యాసం 5వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ ఆ సమయంలోనే మల్లేశం అనే ఒక టీచర్ బోధించినటువంటి బోధనలు విని ఆయన మొక్కల నాటడంపై మక్కువ చూపేవారు. తన ఇంటి ఖాళీ స్థలంలో మొదటిసారిగా మొక్కలు నాటేందుకు ప్రయత్నం చేసిన ఆయన క్రమక్రమంగా దాన్నే పూర్తి సర్వస్వంగా మార్చుకున్నారనే చెప్పుకోవాలి. నిజానికి వనజీవి రామయ్య జీవితం అంతా కూడా మొక్కలు నాటేందుకు, విత్తనాలు సేకరించడానికే సరిపోయింది. ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ఆయన సహకరిస్తూ ఇన్నాళ్ళుగా వచ్చారు. దాదాపు 8-10 వయస్సులోనూ ఒకవైపు ఆరోగ్యం సహకరించకున్న, వయోభారం వెంటాడుతున్న, అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్న ఆయన హరిత ఉద్యమాన్ని మాత్రం ఆపలేదు. ఆయన విశిష్ట సేవలకు గాను పర్యావరణం విషయంలో ఆయన చూపించినటువంటి మక్కువ పట్ల భారతదేశ ప్రభుత్వం ఆయనకి విశిష్ట పురస్కారం పద్మశ్రీని అందించింది 2017లో. ప్రస్తుతం ఆయనను కడసారిగా చూసేందుకు అటు రెడ్డిపాలెం గ్రామస్తులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి ప్రజలు కూడా తరలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులంతా కూడా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వనజీవి రామయ్య మరణం తీరని లోటుని ప్రతి ఒక్కరు కూడా సామాజిక మాధ్యమాల వేదికగా బాధాతృప్త హృదయంతో వారి అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిజానికి వనజీవి రామయ్య ఎక్కడ చెట్టు నరికినా, ఎక్కడ మొక్కను పీకేసినా ఆయన తల్లడిల్లిపోయారు. నిజానికి చివరికి ఆయనకు చితి పేర్చేందుకు కూడా ఒక చెట్టును, ఒక మొక్కను నరకాల్సి వస్తుందని బహుశా ఆయన కూడా కన్నీరు పెట్టుకొని ఉంటారు. అటువంటి వ్యక్తి లేకపోవడం నిజంగా ఎంతో బాధాకరం. మానవాళి మనుగడ కోసం ఎంతో పరితపించారు వనజీవి రామయ్య. పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించాలంటే మొక్కలు నాటడమే ప్రధాన మార్గమని ఆయన అందరికీ ఎంతో హితబోధ చేశారు. వేసవి కాలంలో విత్తనాలు నాటుతూ, తొలకరి సమయంలో పూర్తిగా వేసవి కాలంలో విత్తనాలు సేకరించి తొలకరి కాలంలో విత్తనాలు నాటుతూ మొక్కలను పెంచుతూ కోటాను కోట్ల మొక్కలను పెంచడమే కాదు, కోటాను కోట్ల విత్తనాలను కూడా ఆయన సేకరించారు. ప్రస్తుతం అటవీ శాఖతో ప్రత్యేకంగా ఆయనకున్నటువంటి అనుబంధం అంతా ఇంత కాదనే చెప్పుకోవాలి. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు కూడా అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. ఆ స్థాయిలో అనుబంధం వనజీవి రామయ్యతో అటవీ శాఖకు ఉంది. నిన్నటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఆయనకు
సంతాపం ప్రకటించేందుకు పలు ప్రాంతాల నుంచి కూడా పలు ప్రభుత్వ శాఖల అధికారులు, రాజకీయ నేతలు ఆయన స్వగృహం వద్దకు వచ్చి ఆయన మృతదేహం వద్ద పుష్పాంజలి ఘటించినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు మొక్కలు నాటుతూనే మరోవైపు విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం, తనకున్నటువంటి వనరులను అనుకూలంగా మలుచుకొని కష్టాలను అధిగమించి కుటుంబ సమస్యలను పక్కకు పెట్టి మరి కేవలం మొక్కలు నాటడం పైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి వనజీవి రామయ్య తన జీవితాన్ని అంతా కూడా పర్యావరణ హితం కోసమే వెచ్చించారనే చెప్పుకోవాలి. ప్రస్తుతం అటువంటి వ్యక్తి ఈరోజు లేరనే బాధ ప్రతి ఒక్కరిని కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు జరుగుతున్నటువంటి అంత్యక్రియలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటికే ఆయన రథయాత్ర కూడా ప్రారంభమైంది. ఆర్టీవీ స్క్రీన్ పై మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వనజీవి రామయ్య అంత్యక్రియలను మీకు చూపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రస్తుతం ముక్కల రాజశేఖర్ పర్యావరణ ప్రేమికులు కూడా ఆయన అంతిమయాత్రలో పాల్గొనేందుకు తరలి వచ్చారు. ప్రస్తుతం వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎంతో కాలంగా వనజీవి రామయ్యతో ఆయనకున్నటువంటి అనుబంధం అంతా ఇంత కాదు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆ ఏర్పాట్లలో పర్యావరణ ప్రేమికులు కూడా పాల్గొంటున్నారు. రెడ్డిపాలెం గ్రామస్తులు నిన్నటి నుంచి కూడా అంత్యక్రియల ఏర్పాట్లు నిమగ్నమై ఉన్నారు. కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి కన్నీరు మున్నీరుగా విలపించారు. వనజీవి రామయ్య మళ్ళీ తిరిగి రావయ్య అంటూ ఖమ్మం జిల్లా వాసులంతా కూడా బాధాతృప్త హృదయంతో ఆ భగవంతుని ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. గత కొద్దిసేపు క్రితమైన అంతిమ యాత్ర కూడా ప్రారంభమైంది. రెడ్డిగూడెం నుంచి పల్లెగూడెంలోని శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు, కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అటు వనజీవి రామయ్య మృతదేహాన్ని తోడుకొని వెళ్తున్నారు పర్యావరణ ప్రేమికులు, స్థానిక వాసులు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వనజీవి రామయ్య ఇక లేడనే ఆ చేదు నిజాన్ని కుటుంబ సభ్యులే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యావరణ ప్రేమికులు కూడా దిగమింగుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వనజీవి రామయ్య పార్థివ దేహాన్ని తోడుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. పర్యావరణ ప్రేమికులు నలుమూలల నుంచి తరలి వచ్చారు వనజీవి రామయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు. సుమారు 6 దశాబ్దాలకు పైగా ఆయన మొక్కలు నాటిన మొక్కలను సంరక్షించడమే ప్రధానమైనటువంటి అంశంగా తన జీవితాన్ని అంతా కూడా పర్యావరణ హితం కోసమే పూర్తిగా కేటాయించారు. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు కూడా తమ శాఖ తరపున అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులంతా కూడా సంతాపం వ్యక్తం చేశారు. వనజీవి రామయ్య మృతి పట్ల ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వనజీవి రామయ్య మరణం పట్ల ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు వనజీవి రామయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైకుంఠ రథంపై వనజీవి రామయ్య పార్థివ దేహాన్ని అంతిమ యాత్రలుగా తోడుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అటవీ శాఖ అధికారులు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం మీరు చూడొచ్చు రెడ్డిపల్లి నుంచి పల్లెగూడెం శ్మశాన వాటికకు వనజీవి రామయ్య మృతదేహాన్ని తోడుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు. ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో వనజీవి రామయ్య కుటుంబానికి అండగా ఉంటామని గత కొద్దిసేపటి క్రితం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా నిన్న వనజీవి రామయ్య స్వగృహానికి వచ్చి ఆయన మృతదేహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా, ఎందుకంటే వనజీవి రామయ్య అటవీ శాఖకు కూడా ఎంతో తోడ్పాటును అందించాడు. పలు రకాల విత్తనాలను సేకరించి
అడవుల్లో విత్తనాలను చల్లడం, దట్టమైనటువంటి అడవులను పెంపొందించాలని ఎప్పుడూ అటవీ శాఖ అధికారులతో చర్చించడం, సంభాషించడం వంటి ప్రయత్నాలు వనజీవి రామయ్య బ్రతుకునంత కాలం చేశాడని చెప్పుకోవాలి. ప్రస్తుతం వనజీవి రామయ్య అంత్యక్రియలు ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులంతా కూడా వనజీవి రామయ్యను ఒకసారి చూసేందుకు తరలివచ్చారు. పర్యావరణ ప్రేమికులు కూడా ప్రస్తుతం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం కొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆయన జీవితం అంతా కూడా మొక్కలు నాటేందుకే గడిపారు. ప్రస్తుతం అటువంటి వ్యక్తిగా లేరు అనే ఆ చేదు నిజాన్ని అటు దేశం మొత్తం కూడా దిగమింగుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏం చెప్తారు? నిజంగా ఈ దేశం ఒక ప్రకృతిని, పచ్చదనాన్ని కోల్పోయింది, ఒక పచ్చని సూర్యుని కోల్పోయింది. మరి భావి తరాలకు బంగారు భవిష్యత్తునిచ్చేటువంటి ఒక బంగారాన్ని కోల్పోయిందని దిగులుగా ఉంది. ఇలా ఒక వనజీవి అనే ఒక ప్రాణం, ప్రకృతిలో ఒక ప్రాణమైనటువంటి వనజీవి లేకపోవడం మాకు చాలా బాధాకరం. ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తూ ఆయన ఆశయాలను మేము సాధిస్తూ ప్రకృతిని కూడా మేము పచ్చగా ఉంచుతామని కోరుకుంటున్నాం. అందరూ కూడా ప్రకృతి ప్రతిజ్ఞ చేస్తున్నారు. వనజీవి రామయ్య మృతి పట్ల ఒకవైపు విచారం వ్యక్తం చేస్తూనే మరోవైపు ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సామాజిక సేవకులు, ప్రకృతి ప్రేమికులు కూడా అటు అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. ఏం చెప్తారు వనజీవి రామయ్య మృతి పట్ల? వనజీవి రామయ్య గారి మృతి వారి కుటుంబానికి కాదు, ఖమ్మం జిల్లాకే కాదు, యావత్ మన భారతదేశానికే మనకు తీరని లోటు. పర్యావరణానికి, ప్రకృతికి, ప్రకృతి ప్రేమికులకు తీరని లోటు. మా అందరికీ, 1 కోటి మందికి, కోట్ల మందికి ఒక ఆదర్శ పురుషుడు. అతన్ని కోల్పోవడం మన భారతదేశానికి ఒక తీరని లోటు, పర్యావరణానికి. మరి అలాంటి వాళ్ళు ఆయన ఒక రక్తపు చుక్క 1 కోటి మంది తయారయ్యాలని నేను ఈ ఒక ప్రకృతి ప్రేమికుడిగా కోరుకుంటున్నాను. జోహార్ జోహార్ రామయ్య గారు. ప్రస్తుతం జోహార్ జోహార్ వనజీవి రామయ్య జోహార్ అంటూ కూడా వాళ్ళంతా కూడా నినాదాలు వ్యక్తం చేస్తున్నారు. రామయ్య గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తూ అంతిమ యాత్రలో పాల్గొంటున్నటువంటి దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వనజీవి రామయ్యకి మొత్తం 3 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. అందులో 2 వేరు ఘటనల్లో కుమారులు 2 మృతి చెందినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చిన్న కుమారుడు వనజీవి రామయ్య చిన్న కుమారుడు తలకొరివి పెడుతున్నాడు. 2 కుమార్తెలు ప్రస్తుతం వనజీవి రామయ్యకు ఉన్నారు. ప్రస్తుతం పర్యావరణ ప్రేమికులు వనజీవి రామయ్య పాడే మోసి వనజీవి రామయ్యకు ఘనమైనటువంటి వీడ్కోలు పలుకుతున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్యకు ప్రభుత్వ పరంగా అధికారిక లాంఛనాలతో కడసారి వీడ్కోలు పలకాల్సి ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోకపోవడం నిజానికి బాధాకరం. పర్యావరణ ప్రేమికులను కూడా ఒకంత అసంతృప్తికి, మనోవేదనకు గురి చేసినటువంటి అంశంగా పరిగణించాలి. దేశవ్యాప్తంగా ఎవరు చేయలేనటువంటి ఒక దృఢ సంకల్పంతో ఒక నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లిపోయినటువంటి వ్యక్తి వనజీవి రామయ్య. మొక్కలు నాటడమే తన ప్రధానమైనటువంటి అజెండాగా, కుటుంబ పోషణను కూడా పక్కకు పెట్టి ఎన్నో అభాండాలను ఎదుర్కొంటూ, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ మొక్కలు నాటడమే తన మార్గంగా, తన జీవిత మార్గంగా ఎంచుకున్నటువంటి వ్యక్తి, భావించినటువంటి వ్యక్తి వనజీవి రామయ్య. అటువంటి వ్యక్తి ఈరోజు లేడు అనే ఒక చేతు నిజాన్ని ఎవరు కూడా దిగమింగుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన యొక్క మార్గాన్ని అన్వేషిస్తూ ఉన్నటువంటి పర్యావరణ ప్రేమికులు ఎంతో దూరం నుంచి తరలి వచ్చారు. వరంగల్, నల్గొండ, ఇతర జిల్లాల నుంచి కూడా వనజీవి రామయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తరలి వచ్చారు ప్రకృతి ప్రేమికులు. కొత్తగూడెం నుంచి మొక్కల రాజశేఖర్ వంటి వ్యక్తి కూడా ప్రస్తుతం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 1 కోటి మొక్కలు నాటిన ధన్యజీవి వనజీవి రామయ్య అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధానికం వనజీవి రామయ్య అంత్యక్రియలో పాల్గొంటున్నారు. ఉదయం నుంచి కూడా ఆయనకి ఘనమైనటువంటి వీడ్కోలు పలికేందుకు మొక్కలని తెచ్చి ఆయన పార్థివ దేహం వద్ద ఉంచి నమస్కారాలు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. వనజీవి రామయ్య పార్థివ దేహాన్ని మోసుకు వస్తూ పర్యావరణ ప్రేమికులు ఆయనకు అభినందనలు, కృతజ్ఞతలు, ఆయన సేవల పట్ల నిజమైనటువంటి సత్కారాన్ని అందజేసినటువంటి పరిస్థితి ఉంది.
ప్రస్తుతం వైకుంఠ రథం ఉన్నప్పటికీ తామే పాడే మోస్తామంటూ పర్యావరణ ప్రేమికులు ముందుకు వచ్చి ఘనమైనటువంటి వీడ్కోలు వనజీవి రామయ్య పలుకుతున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. 1,000,000 మొక్కలు నాటాడు వనజీవి రామయ్య. 6 దశాబ్దాల కాలంలో 1,500,000 పైగా మొక్కలు నాటడం కాదు, 3 కోట్లకు పైగా విత్తనాలను సేకరించి విస్తృతంగా వాటిని చల్లి, వాటిని పెంచి, వాటిని సంరక్షించి కన్న బిడ్డల కన్నా ఎక్కువగా మొక్కలపైనే దృష్టి సారించాడు వనజీవి రామయ్య. దరిపెల్లి రామయ్య తన ఇంటి పేరునే వనజీవి రామయ్యగా మార్చుకున్నటువంటి వ్యక్తి అతను. చాలా అరుదైనటువంటి వ్యక్తుల్లో ఒకరు వనజీవి రామయ్య అని చెప్పుకోవాలి. దేశం మెచ్చిన, దేశానికి కావాల్సినటువంటి నిజమైనటువంటి వారసత్వం వనజీవి రామయ్య నుంచే రావాలి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులు కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పెరుగుతున్నటువంటి భూతాపం, భవిష్యత్ తరాలను ముంచుకొస్తున్నటువంటి ముప్పు పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రోజు మొక్క నాటాలి అంటూ కూడా చాలా అద్భుతమైనటువంటి పర్యావరణ హరిత సందేశాన్ని నలుమూలలా చాటినటువంటి వ్యక్తి వనజీవి రామయ్య. అటువంటి వ్యక్తి ఇక్కడ లేడు, మళ్ళీ రాడు అని అందరూ కూడా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఆయన ఆశయాలను, ఆయన హరిత సందేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడమే మనం ఇచ్చే ఘనమైనటువంటి నివాళి అంటూ కూడా ప్రతి ఒక్క పర్యావరణ ప్రేమికుడు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు విత్తనాలతో వనజీవి రామయ్యకు నివాళులు అర్పించారు. ప్రస్తుతం మీరు చూస్తున్నారు, విత్తనాలతో ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మరొక ప్రకృతి ప్రేమికుడు ఏం చెప్తారు వనజీవి రామయ్య మృతి పట్ల? ప్రకృతి కోసం తను అన్ని సమర్పించారు. సో మరి వారికి ఏమి ఎట్లా రుణం తెచ్చుకోవాలా ఏమో తెలియదు. బట్ వారు ఇష్టపడేటటువంటి కొన్ని విత్తనాలు, సో భారతీయ జీవన విధానంలో పర్యావరణంకి మేలు చేసేటటువంటి ఆవు పిడకలు, సో ఆవు నెయ్యి, సో దేశీయ బియ్యం కూడా దీంట్లో వారి యొక్క దాన సంస్కారాలలో ఇది చేయాలని చెప్పేసి నల్గొండ నుంచి రావడం జరిగింది. నా పేరు సురేష్ గుప్తా, ప్రకృతి ప్రేమికుడు, నల్గొండ. ఇలా నలుమూలల నుంచి వేరు వేరు జిల్లాల నుంచి కూడా వనజీవి రామయ్య అంత్యక్రియలో పాల్గొంటున్నారు పర్యావరణ ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు. నిజంగా వనజీవి రామయ్య లాంటి వాళ్ళు ఈ దేశానికే కాదు ప్రపంచానికి అవసరం. విశ్వ మానవాళి శ్రేయస్సు కోసం, మంచి కోసం ఎంతో పరితపించినటువంటి వ్యక్తి వనజీవి రామయ్య. త్రేతాయుగంలో విశ్వామిత్రుడు విశ్వానికి ఎంత మేలు చేశాడో అంతకు మించినటువంటి మేలు వనజీవి రామయ్య చేసడంలో ఎటువంటి సందేహము లేదు, ఎటువంటి సంకోచం కూడా లేదు. ఇటువంటి వనజీవి రామయ్యకు నిజంగా ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుకుంటే మరింత ఆనందమైతే ద్విగుణీకృతమయ్యేది. పర్యావరణ ప్రేమికుల్లో ఓకింత ఆనందం కలిగి ఉండేది. భవిష్యత్ తరాలు కూడా వనజీవి రామయ్య మృతి పట్ల ప్రభుత్వం వ్యవహరించినటువంటి విధానం పట్ల కొంత సంతృప్తి కూడా కలిగి ఉండేది. భవిష్యత్ తరాలకు కూడా కొంత స్ఫూర్తి మిగిలేది. ప్రస్తుతం ఆయన అంత్యక్రియలు ప్రస్తుతం ఘనమైనటువంటి వీడ్కోలు ప్రస్తుతం వనజీవి రామయ్యకి దక్కిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి ఒక్క పర్యావరణ ప్రేమికుడు కంటతడి పెట్టే దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. హృదయం తరించుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది పర్యావరణ ప్రేమికులది. ఆషామాషి విషయం కాదు, కేవలం మనం ఇంటి ముందు నాటే ఒక మొక్క మహావృక్షమై మన ఇంటికి ఈడేస్తుంది. అలాంటి మొక్కలు కోటి నాటినటువంటి వ్యక్తి వనజీవి రామయ్య. కుడమి తల్లికి రుణం తీర్చుకునేందుకు దాదాపు 6 దశాబ్దాల సుదీర్ఘమైనటువంటి కాలాన్ని ఆయన వెచ్చించారు. 20,000కు పైగా రోజులు ఈ భూమి మీద ఉన్నటువంటి వనజీవి రామయ్య 1 కోటికి పైగా మొక్కలు నాటి 3 కోట్లకు పైగా విత్తనాలు సేకరించారంటే అది ఆషామాషి విషయం కాదు. ప్రస్తుతం కొంతమంది అటవీ శాఖ అధికారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడించి వనజీవి రామయ్యకు ఉన్నటువంటి అనుబంధం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వనజీవి రామయ్యకు అటవీ శాఖకు ఉన్నటువంటి అనుబంధం ఎటువంటి? వనజీవి రామయ్య గారు చాలా సంవత్సరాల నుంచి అటవీ శాఖతో కలిసి పనిచేస్తున్నాడు. అతను ఏ ప్రోగ్రామ్ వచ్చినా, ఏ కార్యక్రమం ఉన్నా మాతో పాటు కలిసి మొక్కలు వేసేవాడు. అదేవిధంగా జనానికి అవేర్నెస్ చేస్తూ అందరికీ ప్రకృతి పట్ల తన యొక్క అభిలాషను జిజ్ఞాసను చాటుకుంటూ
అటవీ పరిరక్షణలో భాగంగా మాకు సహకరించేవాడు బాగా. ప్రతి ఒక్కరు కూడా వనజీవి రామయ్య మృతి పట్ల సంతాపం, వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేసినటువంటి వస్తుంది. అటవీ శాఖ అధికారులు వనజీవి రామయ్య పార్థివ దేహానికి ముందుగా ఉండి వారి వనజీవి రామయ్య ఆత్మకు శాంతి కలగాలని కూడా ఆ భూమాతను వేడుకుంటూ వాళ్ళు కూడా తమ వంతు బాధ్యతగా పార్థివ దేహానికి ముందుగా ర్యాలీగా వెళ్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. అటవీ శాఖ ఇచ్చినటువంటి ఘనమైనటువంటి వీడ్కోలు వనజీవి రామయ్యకు దక్కడం నిజంగా అదృష్టం అనేది చెప్పుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులతో ఒకవైపు, మరోవైపు అటవీ శాఖ అధికారులతో నిత్యం మమేకమై ఏ సమయంలో ఏ విత్తనం నాటాలి, ఏ సమయంలో ఏ విత్తనం సేకరించాలి, నాటిన విత్తనాలను ఏ సమయంలో నాటి వాటిని సంరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలనే విషయంలో వనజీవి రామయ్య ఆరితేరారు. ఎన్నో దశాబ్దాల కాలంగా విత్తనాల సేకరణలో, మొక్కలు నాటడంలో నిష్ణాతులైనటువంటి వనజీవి రామయ్య కేవలం నోటి ద్వారా 120 రకాల అటవీ జాతుల మొక్కలను, వాటి పేర్లను, వాటి అవసరాన్ని, వాటి యొక్క ప్రత్యేకతను కూడా వివరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆయన అంత్యక్రియలు రెడ్డిపల్లి నుంచి అల్లెగూడెం శ్మశాన వాటిక వరకు కూడా ఆయన పార్థివ దేహాన్ని తోడుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మీరు చూస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.